పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండండి. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఫలం ఏంది అంటే హెచ్చిస్తాడంట. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఒకరోజు అంట ఒక ఆయన బాతు సాగుతున్నాడు. బాతు అంట బాతు సాగుతూ ఉన్నాడు. రోజు ఒక గుడ్డు పెట్టేదంట. ఈయన దురాశ వచ్చి ఎంతసేపు ఎప్పుడు కోటీశ్వరులు అయిపోవాలి, ఎప్పుడు లక్షాధిపతి అయిపోవాలా, నేను రోజు గుడ్డు అమ్ముకుంటే నాకేం వస్తుంది, ఈ చిన్న గుడ్డుతో ఒక గుడ్డుతో నేనేం చేసేది, ఈయన పొట్ట కోసేస్తే బోల్డ్ అంత గుడ్లు వస్తాయి, ఒకేసారి అమ్ముకోవచ్చు అని దాని పొట్ట కోసాడంట. పొట్ట కోస్తే అసలు గుడ్డు కూడా లేదంట. ఈ రోజులో చాలామంది అంటే ఏదో పెరిగిపోవాలా, ఏదో వచ్చేయాలా, ఏదో చేసేయాలా అని వాళ్ళు సొంత ప్రయత్నాలు చేస్తుంటారు. దానివల్ల వృద్ధి కనబడడం లేదు. దేవుడు అంటాడు, నా వలనే నీకు ఫలం వస్తుంది, నా వలనే మీరు ఆశీర్వదించబడతారు, నా వలనే మీరు దీవించబడతారు, నా వలనే మీరు వృద్ధి చెందుతారు అంటున్నాడు. ఎప్పుడంట? తగిన సమయం. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు నన్ను దేవుడు హెచ్చిస్తాడు? తగిన సమయం. నిన్ను దేవుడు హెచ్చిస్తాడండి. నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. నిన్ను గొప్ప ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుగా చేస్తాడు. ఎప్పుడు? ఆయన అంటాడు, తగిన సమయం ఉంది. ఆయన హెచ్చించేదాకా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సులై ఉండాలి. ఎలా ఉండాలి? దీన మనస్సులుగా ఉండాలి. యేసుక్రీస్తు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడండి. తగిన సమయం, ఆ సమయం కొరకు నువ్వు కనిపెట్టాలా. నువ్వు చిన్న చిన్నగా దేవుడు అభివృద్ధిలో తీసుకుని వస్తాడు. ఆ హెచ్చించేదాకా నువ్వు ఆయన పరిశ్రమని చేతుల కింద దీన మనసులై కనిపెట్టాలా. ఈ రోజున కనిపెట్టేవాళ్ళు లేరు. మీకు తెలుసా, ఎరిక్ లిడల్ ఒక ఆదివారం కోసము 75 లక్షలు వదిలిపెట్టేశాడు. 75 లక్షలు వదిలిపెట్టేశాడు. నాకు వద్దు అన్నాడు. ఒక్క ఆదివారం కోసం. ప్రైజ్ లో హల్లెలూయా. ఎరిక్ లిడల్ అనేటువంటి చైనా ఒలింపిక్ రన్నర్ ఒక్క ఆదివారం కోసము, ఆదివారం చర్చికి రావాలి. ఆయన చర్చికి పోవాలని ఆ పరుగు పందెంలో పాల్గొనలా, ఆ ఒలింపిక్లో పాల్గొనలా. 75 లక్షల రూపాయలు వదిలేశాడు. నాకు వద్దు బా అన్నాడు. వాళ్ళు అడిగారు, నీకు ఆరాధన ముఖ్యమా, డబ్బు ముఖ్యమా అన్నాడు. నీకు 75 లక్షల డబ్బు ముఖ్యమా, లేదా ఇంకా గెలిస్తే ఇంకా స్పాన్సర్లు వస్తారు, అనేక కంపెనీలు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, దగ్గర 100 కోట్లు వస్తాయి. అందరు స్పాన్సర్లు, పెద్ద పెద్ద కంపెనీలు పిలుచుకుంటారు. నీకు 100 కోట్లు కావాలా, ఒక్కరోజు ఆరాధన కావాలా? ఆరాధన పోతే ఏం వస్తుందిరా నీకా? ఏం వస్తుంది? పాస్టర్ గారు ఏమైనా 100 రూపాయలు ఇస్తాడా? పాస్టర్ గారు ఏమైనా 1000 రూపాయలు ఇస్తాడా? పాస్టర్ గారు ఏమైనా 10,000 ఇస్తాడా? అదే ఆ మందిరము, ఆ ఆరాధన పోకుండా ఇక్కడ ఉండు, పరిగెత్తు,
75 లక్షలు వస్తుంది నీకు. స్పాన్సర్లు వస్తారు, కోట్ల రూపాయలు వస్తుంది నీకు. ఆడపోతే ఏమో వస్తుంది, ఇంకా పాస్టర్కి నువ్వు ఇచ్చి రావాలి ఆడ అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్పు, నీకు 75 లక్షల ప్రైజ్ కావాలా, కోట్ల రూపాయలు వచ్చేటువంటి డబ్బు కావాలా, ఒక ఆదివారం కావాలా అంటే నాకు ఆదివారమే గుడికి వెళ్ళాలన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నాకు ఆదివారం ఆరాధన ముఖ్యం అన్నాడు ఆయన. ఆయన పేరు ఎరిక్ లిడ్డల్, చైనా ఒలింపియర్. ఆయన పాలేదు ఆ రోజు, గుడికి వచ్చేసాడు. తిట్టారు ఆయన్ని. అసలు మనిషివా, బుద్ధి ఉంది నీకా, ఇంత డబ్బును వదిలేస్తారనుక, దగ్గర 75 లక్షలు, కోటి రూపాయలు. ఇంకా నీ మీద అడ్వర్టైజ్మెంట్ నిన్ను పెట్టుకున్నారనుకో, కోట్ల రూపాయలు వస్తుంది. దాన్ని వదులుకున్నావు నువ్వేం మెంటలోడివా, మెంటల్ రా నీకా, మెంటలో అని తిట్టారు. అయినా పర్వాలేదు, గుడికి వచ్చేసారు. పోలా తర్వాత గుడి అంత ఆరాధన అంత అయిన తర్వాత మళ్ళీ పిలిచారు. అతనికి 400 మీటర్లు పరిగెత్తుతావని అడిగారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆఫర్ వచ్చింది. 400 మీటర్లు పరిగెత్తుతావా, ఉంది నెక్స్ట్ పరిగెత్తావా అంటే ఓ అన్నాడు. ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ లేదండి. పాల్గొన్నాడు, పరిగెత్తాడు. అంటే దేవుడు అతన్ని విన్నర్ చేసేసాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు విన్నర్ చేసేసాడు. 4 ప్రైజ్ మనీ వచ్చింది. 75 లక్షల ప్రైజ్ మనీకి 4 అయింది. అనేక స్పాన్సర్లు వచ్చారు, అనేక కోట్లు సంపాదించాడండి. దేవుడు తగిన సమయములో నిన్ను నీ కుటుంబం హెచ్చించినట్లుగా దీవించినట్లుగా ఉన్నతమైనటువంటి శిఖరాలలో, ఉన్నతమైన స్థానాలను తీసుకుపోయేటట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు అణిగి ఉండాలి. ఆయన ఎదుట నువ్వు కనిపెట్టాలా.